హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా లైఫ్ స్టోరీ చెప్తున్నా కదా, ఇది పార్ట్ 2. పార్ట్లో ఒక బ్లాక్ ఉందన్నమాట. ఆ సంగతి నాకు తెలియదు. చిన్నగా ఉన్నాం కదా, అప్పుడు లివర్ ప్రాబ్లం కూడా అన్నారు. తర్వాత హార్ట్లో ఒకటి బ్లాకేజ్ వచ్చింది. అయితే ఇంకా అమ్మ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అమ్మ ఎక్కువ వర్క్ చేయకూడదు అన్న, కొంచెమే వర్క్ చేయాలి. అప్పుడు మా అమ్మ జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో అటెండర్ అన్నమాట. ఊడవడము, టేబుల్ సైజ్ ఊడవడం, ఆ పని చేసింది. ఇంకా అమ్మకు పర్మనెంట్ కాలేదు ఉద్యోగము. ఆ పనికి కూడా మేమే వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే అమ్మకి ఒంట్లో బాగాలేదు కదా. ఇంకా అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు మేమే వెళ్ళి, నాన్నగారు వెళ్ళేవారు, నాన్నగారితో పాటు మేము చిన్నగా ఉండేవాళ్ళం. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్స్లో పోలీస్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉండేవాళ్ళు. మేము వెళ్ళి ఇంకా టేబుల్స్ అవి తుడిచేసి ఊడ్చేసి, ఇంకా మాకేం పని వచ్చు చిన్నపిల్లలకి, అలాగే అడ్డం ఊడ్చి అక్కడ ఒక రామ్దేవ్ అంకుల్ అని ఒక అంకుల్ ఉంది, మమ్మీలాగే పని చేసేవారు. అతను చాలా హెల్ప్ చేసేవాడు. అతను వర్క్ చేసుకునేవాడు, అమ్మకు కూడా శాలరీ వచ్చేది. అలా మేము మా చిన్నప్పుడు నాన్నగారు కూలి పనికి వెళ్ళేవారు. అప్పుడు కూలి పని ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండేది కాదు. అలా 4 పిల్లల్ని పోషించి మా అమ్మ, ఇంకా తర్వాత అమ్మ ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాప ఎవరైతే ఇంకొక చెల్లి పుట్టిందన్న కదా, ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత కొన్ని రోజులైనాక నేను మా అమ్మని అడిగాను, అమ్మ నేను స్కూల్కి వెళ్తా, నన్ను స్కూల్లో జాయిన్ చేయి అని. ఇక్కడ మా ఇంటి దగ్గర గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించంటే, ఇంకా నాకు అప్పుడు 10 సంవత్సరాలు వచ్చిండే. అయితే ఇంకా మా అమ్మ ఉండి, ఇంకా ఇప్పుడేమో స్కూల్కి వెళ్తామమ్మా, ఏదో ఒక పనికి వెళ్ళాలి. చిన్న 2 పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకోవడానికి నన్ను పనికి పెట్టి వాళ్ళ ఇంట్లో అక్కడే ఉండేదాన్ని. అక్కడే తిని అక్కడే పడుకునేదాన్ని. ఇప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చేదాన్ని. అమ్మతో అంత బాండింగ్ లేదు నాకు. మా అమ్మతో ఎక్కువ ప్రేమగా ఉండడం, అమ్మ నన్ను ఎక్కువ ప్రేమగా చూసుకోవడం అలాంటివి లేదు, చాలా తక్కువ. నాన్నగారికి నేను ఎక్కువ అటాచ్మెంట్, అమ్మకి అంతలే. అయితే ఇంకా అలా జరిగిన తర్వాత అక్కడే ఉండిపోయాను. ఇంకా 1 సంవత్సరం అలా పనిచేసానేమో, కానీ పెద్ద పిల్లని అయిపోయిన తర్వాత ఇంకొక దగ్గర మా అమ్మ అంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే ముందు 4 రాత్రికి ఒకరింటికి పనికి వెళ్ళి, ఆ తర్వాత డ్యూటీకి వెళ్ళేది పక్కనే. ఆ సారే మా అమ్మని డ్యూటీలో పెట్టాడంట. మా అమ్మ పోలీసు వాళ్ళని చూసి పారిపోయి వస్తుంటే, మీరు మా లక్ష్మిని అనకండి, లక్ష్మి అని పిలిచేవారు. యాక్చువల్లీ అమ్మ పేరు అనసూయ, ఇంకా వాళ్ళు లక్ష్మి అని పెట్టుకున్నారు. ఇంకా సార్ అలా ఉండి అక్కడ ధైర్యం చెప్పి మా అమ్మని అక్కడ పనికి పెట్టి, ఇక్కడ వీళ్ళు ఇంట్లో పని చేసుకొని అక్కడ డ్యూటీ చేసుకునేది. 2 వర్కులు చేసింది మా అమ్మ. ఎప్పుడైనా వెళ్ళిపోయేది రాత్రి 1 గంట. అప్పుడు టైం అంతా తెలియదు కదా, 1 గంట రాత్రికి వెళ్ళిపోయేది, 2 గంట రాత్రికి వెళ్ళిపోయి, పనికి తెలియక మా నాన్నగారు మా అమ్మ వెనకాలే వెళ్ళి మా అమ్మని డ్రాప్ చేసి వచ్చేవాడు, నాకు బాగా గుర్తుంది. అలా ఇంకా తర్వాత ఏమైందంటే, ఇంకా నేను ఇంకా పనికి వెళ్తున్నా కదా, పనికి వెళ్ళి కూడా నేను సాయంత్రం బడికి వెళ్ళేవాడిని. 6 నుంచి 9 వరకు చదువుకునేదాన్ని. చదువు అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. స్కూల్లో కూడా ఫస్ట్ టైంకి వచ్చేదాన్ని. చిన్నగా ఉన్నప్పుడు బాగా చదువుకునేదాన్ని. చిన్నప్పుడు డ్రాయింగ్స్ అవన్నీ బాగా చేసేదాన్ని. ఇంకా అలాగే మా అమ్మ తిట్టేది, వయసు పిల్లలు ఈ టైం వరకు ఏం చదవద్దు, నీకు ఏమొద్దు అని. నేను మాత్రం అస్సలు, నేను అనేదాన్ని, నేను పని చేస్తున్నా, నీకు డబ్బులు తెచ్చిస్తున్నా, నేను చదువుకుంటా అని చెప్పి చదువుకున్నాను. చాలా మొండిదాన్ని ఉండేదాన్ని. అమ్మ మాట సరిగ్గా వినేదాన్ని కాదు, నేను చెప్పిందే జరగాలన్నట్టు. మా పాపకు మాత్రం అలవాటు రాలేదు, నేను మాత్రం అమ్మతో ఫైటింగ్ చేసేదాన్ని. అయితే నా శాలరీ అప్పుడు 150 రూపాయలు అలా ఉండేది, నాకు బాగా గుర్తుంది. 150 రూపాయల జీతంలో నెలకి 50 రూపాయలు పంపించేది. 50 రూపాయలు ఇస్తే ఆ 50 రూపాయలలో కమ్మలు, ఇవేవి అన్ని గాజులు, రకరకాల అన్నీ కొనేసుకునేది. అప్పుడు 50 రూపాయలు అంటే చాలా ఎక్కువ మా చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలు సంపాదించి తల్లిదండ్రులు జీతాలు ఇవ్వట్లేదు, కానీ మా చిన్నప్పుడు మాత్రం ఫస్ట్ మేము అమ్మకి ఇచ్చి, ఆ తర్వాత అమ్మ ఏమైనా 5-10 ఇస్తే తీసుకోవడం తప్ప, ఇట్లా సంపాదించిన శాలరీ మొత్తం ఉంచుకునే అంత కెపాసిటీ మన దగ్గర కూడా. అలా ఇంకా 50 రూపీస్ అమ్మిస్తే ఆ 50 రూపీస్లోనే అన్నీ కొనుక్కునేదాన్ని చక్కగా. మా పెద్దక్క కూడా మాతో పాటే ఉండేది. అంటే వాచ్మెన్కి ఉండేటోళ్ళం మేము, గుడిసెలు వేసుకొని ఉండేటోళ్ళం. ఒకరోజు నాకు బాగా గుర్తుంది, మా చిన్నప్పుడు వర్షం వచ్చింది, ఫుల్ వర్షం. మా నాన్నగారు గుడిసెలు వేసి ఊరికి పారిపోయారు. ఊర్లో ఏదో పని ఉందని వెళ్ళిపోయారు. ఇంకా
వరుస నిండా నీళ్ళు వచ్చినాయి. మా అమ్మ పెద్ద పెద్ద ట్రంక్ పెట్టెలు ఉంటాయి కదా పోలీస్ స్టేషన్లో, అప్పట్లో ట్రంక్ పెట్టెలు, ఆ ట్రంక్ పెట్టెల మీద మమ్మల్ని పండబెట్టి రాత్రంతా వాటర్ ఎత్తి పోసింది అనమాట. ఆ రోజు నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. అలా ఎన్నో కష్టాలు పడి తల్లిదండ్రులు మనం పెంచుతారు, మనమేమో తల్లిదండ్రులు పెంచింది కూడా మర్చిపోతాం. ఇంకా ఆ తర్వాత ఇంకా అలా అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. కానీ పెళ్లి చేసేసారు. మినిమం 15-16 సంవత్సరాలు కూడా ఉండవు నాకు. ఇంకా పెళ్ళి అంటే ఏదో తెలియని వయసులో పెళ్లి చేశారు. ఇంకా పెళ్లి చేసిన తర్వాత ఇంక 2 పిల్లలు పుట్టారు. ఇంకా వీళ్ళని పట్టుకొనే జీవితం. ఆయన కూడా కొంచెం డ్రింక్ మాస్టరే. ఇంకా అలా అలా జీవితం గడిచిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇల్లు కొనుక్కోవాలని ఒక కోరిక. నాకు ఆల్మోస్ట్ ఇల్లు ఉండేది, కొన్ని ఇబ్బందుల వల్ల మా ఇల్లు అమ్మేసుకున్నాం. యూట్యూబ్ ఛానల్లో సంపాదించి కొంచెం నా జీతం కూడా వేసి ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలని కోరిక. అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఎలా ఉంది నా ఐడియా? కానీ నేను ఒక్కదాన్నే చేయడం ఫ్రెండ్స్, మా ఇంట్లో పిల్లలా చేయట్లేదు, ఇంకా కోడలా ఇంకా అంతంత మాత్రమే. ఆ అమ్మాయి కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ లేనట్టుంది. ఒక్కదాన్ని పోరాడుతున్నా, చూద్దాం ఎక్కడి వరకు అవుతుందా. సరే, ఒకవేళ యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అయినా అవ్వకపోయినా మనకి ఇవన్నీ ఒక మంచి జ్ఞాపకాల్లాగా ఉండిపోతాయని నా కోరిక. ఏమంటారు? కామెంట్ చేసి చెప్పాను కదా. ఇప్పుడు మనం స్క్రీన్ పైన కనిపిస్తున్నాం, ఎప్పటికీ కనిపిస్తాయి. ఇంకా 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నా యూట్యూబ్ ఛానల్లో నేను యంగ్గానే కనిపిస్తాను, అంతేనే కదా. ముసలాళ్ళు అయిపోయిన తర్వాత మనవాడు అప్పటి వరకు ఎవరు బతుకుతారో తెలియదు, కానీ మాట చెప్తారా. అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎలా ఉంది నా ఐడియా మీరు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్. మళ్ళీ కొంచెం స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.